హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన హిట్ 3 మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా హిట్ 3 మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన నాని అలియాస్ అర్జున్ సర్కార్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఎందుకంటే తను ఎంతో మందిని చాలా క్రూయల్గా చంపాడన్న నేరంలో వేస్తారు. అయితే లోపల ఉండే ఖైదీల్లో సగం మంది మన అర్జున్ అరెస్ట్ చేసిన వాళ్ళే. అయితే అందులో ఒకడు, మా అందరినీ లోపలికి తీసుకొచ్చింది నువ్వే కదా, కానీ ఎందుకు నువ్వు ఈరోజు లోపలికి రావాల్సి వచ్చిందని అడగగా దానికి నాని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. అయితే గతంలో నాని పోలీస్గా వర్క్ చేస్తూ 100 మంది అమాయకులు చనిపోయినా పర్వాలేదు, కానీ అందులో ఒక క్రిమినల్ మాత్రం తప్పించుకోకూడదు అన్న రకం మైండ్ సెట్ తంది. అయితే నాని కొన్ని వింత పనులు చేస్తూ ఉండేవాడు. అవేంటంటే ఎందుకో తెలియదు కానీ ఎవరినో అన్నోన్ పీపుల్ని తీసుకొచ్చి తను చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి వాళ్ళ వీపు మీద 3ను ఇంకా వాళ్ళ తల మీద ఒక ప్లేస్లో వాళ్ళని కట్ చేసి ఆ పీసెస్ని స్టోర్ చేస్తూ ఉండేవాడు. అంతేకాదు అంత క్రూయల్గా మనుషులు చంపి దాన్ని వీడియోలో రికార్డ్ చేస్తూ ఉండేవాడు. అలా ఆ మనుషులు చనిపోయారని చెప్పి పోలీసులకి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తిరిగి తన టీంతో తానే వెళ్ళి ఆ జరిగిన మర్డర్ పైన ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండేవాడు. మరొక వైపు అర్జున్ వాళ్ళ నాన్న, అర్జున్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గర పెరగకపోవడం వల్ల తను చాలా క్రూయల్గా ఉంటున్నాడు. తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఈజీగా భయపడి వెళ్ళిపోతున్నారని చెప్పి తన కోసం ఒక సంబంధం చూస్తాడు. ఆమె పేరు మృదుల. అందరూ వచ్చి అర్జున్ సర్కార్ని కలిసి మాట్లాడిన 5 మినిట్స్కి అమ్మాయిలంతా అతన్ని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. కానీ మృదుల మాత్రం ఒక రోజంతా తనతో డేటింగ్ చేసి అర్జున్ అంటే మృదులకి ఇష్టం అని విషయం తనకి నైట్ చెప్పి ఇంటికి వెళ్తుంది. మరొక వైపు స్టేషన్లో ఒక తల్లి ఏడ్చుకుంటూ వచ్చి తన 4 నెలల పాపని ఎవరో తీసుకెళ్ళిపోయారని, 4 నెలల పాపతో వాళ్ళు ఏం చేస్తారని చెప్పి చాలా భయపడుతూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి నాకు ఎలా అయినా సరే నా పాపని తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి అంటుంది. దానికి నాని చాలా బాధపడతాడు. ఖచ్చితంగా వాళ్ళ పాపని ఆమె దగ్గరికి చేర్చాలని అనుకుంటాడు. మరొక వైపు నాని ఇంకో మర్డర్ని చేయడానికి ట్రై చేస్తున్న సమయంలో నాని వర్క్ చేస్తున్న స్టేషన్లోనే వేరే ఒక లేడీ స్టాఫ్ అతన్ని చూసి అతని మీద అటాక్ చేయడానికి వస్తారు. ఆమెని చూసిన నాని వెంటనే ఆమెపై అటాక్ చేసి ఒక చైర్కి తన కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెడతాడు. వెంటనే ఆమె నానిపై ఫైర్ అయ్యి ఎందుకు ఇలా అమాయకుల్ని నువ్వే చంపుతున్నావు, నువ్వే కదా అందరినీ కాపాడాలని అడగగా దానికి నాని మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసెస్లో 13 మర్డర్స్ ఇలాగే జరిగాయి, కానీ ఎవరు చేశారో చెప్పలేం. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఇలాంటి మనుషులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చేది డార్క్ వెబ్. డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్లో జాయిన్ అవ్వడం కోసం ఇలా ప్రతి మనిషి 2 మర్డర్స్ చేసి జాయిన్ అవ్వడానికి వీలుంటుంది. ఈ మర్డర్స్ని చేసినందుకు ప్రూఫ్గా వాళ్ళని వీడియో పెట్టమని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని బాడీలో పార్ట్స్ని కలెక్ట్ చేసుకుని వాళ్ళకి సెండ్ చేయమని అడుగుతారు. ఈ విధంగా ప్రతి మనిషి ఇద్దరిని చంపితే ఆ వెబ్సైట్లోకి ఎంట్రీ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఇలా ప్రపంచంలో రకరకాల ప్లేసెస్లో మనుషుల్ని చంపుతూ ఉన్నారు. ఇవన్నీ రికార్డ్ అయిన మర్డర్స్ మాత్రమే, రికార్డ్ అవ్వకుండా ఉండే మర్డర్స్ ఇంకెన్నో ఉన్నాయి అని అన్నాడు. వాళ్ళని పట్టుకోవాలంటే మనం కూడా ఆ గ్రూప్లో ఒక మెంబర్గా జాయిన్ అవ్వాలి. కాబట్టి నేను కూడా ఒక 2 మర్డర్స్ని చేసి ఆ గ్రూప్లో మెంబర్గా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పట్టుకోవడానికి అవుతుంది. దానికోసం మాత్రమే ఈ మర్డర్స్ చేస్తున్నా అని చెప్తాడు. నానికి వెంటనే కాశ్మీర్లో ఎలాంటి మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే మర్డర్ స్పాట్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ సమయంలోనే నానికి తెలిసిన మరొక విషయం ఏంటంటే గుజరాత్లో కూడా ఇలాంటి మర్డర్ మళ్ళీ జరిగిందని తెలుస్తుంది. మరలా అదే సమయంలో బీహార్లో కూడా ఇదే మర్డర్ జరిగిందన్న విషయం కూడా తెలుస్తుంది. అయితే బీహార్లో ఉండే పోలీసులకి ఫోన్ చేస్తున్న సమయంలో పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదని తెలుసుకుని నాని బీహార్లో ఆ మర్డర్ ఎవరు చేశారు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అతని మీద వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. ఎందుకంటే ఆ క్రిమినల్ వాళ్ళ ఫాదర్కి ఇంకా టెర్రరిస్ట్స్కి లింక్ ఉంటుంది కాబట్టి. కానీ నాని వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసులతో మాట్లాడగా ఆ క్రిమినల్ నానిని చూసి మీరు నన్ను ఏం చేయలేరు అని చాలా పొగరుగా సమాధానం చెప్తాడు. అయితే దానికి నానికి కోపం వచ్చి వెంటనే అక్కడి నుంచి వారిని తీసుకుని వెళ్తాడు. కానీ అతను తీసుకెళ్తున్న సమయంలో ఎంతోమంది టెర్రరిస్టులు వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళని అక్కడి నుంచి
హైదరాబాద్ తీసుకొచ్చేస్తాడు. అయితే నాని డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని చెక్ చేస్తుండగా అక్కడ అందరూ క్రిమినల్స్ టూ వీడియోస్ని అప్లోడ్ చేసి వెబ్సైట్లో జాయిన్ అయ్యారు. కానీ ఒక క్రిమినల్ మాత్రం ఒక్క పర్సన్నే చంపి వీడియోని అప్లోడ్ చేశాడు. కానీ ఇంకా సెకండ్ పర్సన్దే అప్లోడ్ చేయలేదు. అంటే ఇంకా సెకండ్ మర్డర్ జరగలేదని చెప్పి ఆ పర్సన్ ఉండే లొకేషన్కి తన టీంతో వెళ్ళి ఆ మర్డర్ని జరపకుండా ఎలా అయినా సరే ఆ పర్సన్ని కనిపెడతాడు. ఆ పర్సన్ ఓన్లీ లేడీస్ని మాత్రమే చంపుతున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అటాక్ చేసి నాని వెంటనే ఆ పర్సన్ని చంపేస్తాడు. ఇంతలోనే నానికి డార్క్ వెబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. అదేంటంటే ఈ క్రిమినల్స్ అంతా సంవత్సరానికి ఒక్కసారి కలిసే రోజు వస్తుంది. అయితే ఆ స్పాట్ దగ్గరికి రమ్మని చెప్పి నానికి కూడా మెయిల్ వస్తుంది. వెంటనే నాని తను చేస్తున్న ఆపరేషన్ అంతా అండ్ ఇలా వచ్చిన మెయిల్ గురించి వాళ్ళ పై ఆఫీసర్కి చెప్తాడు. అయితే తన పై ఆఫీసర్ నానితో నేనొక్కరినే ఈ ఆపరేషన్కి పంపించలేను, నీతో పాటు నా టీంలో ఒక పర్సన్ని కూడా పంపిస్తానని చెప్తాడు. అయితే నాని ఆ ఆపరేషన్ కోసం వెళ్లే ముందు నాని దగ్గరికి తన టీంలో ఒక పర్సన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. ఆ పర్సన్ మరెవరో కాదు, తన దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసిన మృదులని చూసిన నాని వెంటనే షాక్ అవుతాడు. మృదుల ఎందుకు ఇలా చేసిందో నానికి అర్థం కాదు. ఈ విషయం వల్ల నాని కొంచెం కోపంగా మృదులని చూడగా దానికి మృదుల ఆన్సర్ చెప్తూ, నువ్వు నాకు కొన్ని సంవత్సరాల క్రితమే తెలుసు. నేను మా అక్క ఆర్కే బీచ్లో నడుస్తున్న సమయంలో వేరే ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చి మా అక్కని టీచ్ చేస్తున్నారు. అయితే అక్కడ అందరికీ ఇది కామన్ అయినా సరే మా అక్కకి నాకు అది చాలా కోపంగా చిరాగ్గా అనిపించింది. అటువంటి సమయంలో మేము ఏమీ చేయలేని కండిషన్లో మీరు వచ్చి మా అక్కని సేవ్ చేసి వాళ్ళని చాలా దారుణంగా కొట్టారు. అప్పుడే నేను మిమ్మల్ని మొదటిసారిగా చూశాను. మిమ్మల్ని చూసాకే పోలీస్ అవ్వాలని కూడా అనుకున్నాను. అయితే నేను మీకు మ్యారేజ్ ప్రపోజల్ పెడదాం అనుకున్న సమయంలో మీరు మీ డిపార్ట్మెంట్లో ఉండే ఎవరిని మ్యారేజ్ చేసుకోరన్న విషయం తెలుసుకున్నాను. అందుకే మ్యాట్రిమోనీ సైట్ ద్వారా నేను మీకు ఎవరో తెలియకుండా అప్రోచ్ అయ్యాను. అలా చేసినందుకు సారీ అని కూడా చెప్తుంది. దాంతో నాని ఒక్కసారి కూల్ అయ్యి నార్మల్ అయిపోతాడు. వెంటనే నాని తన టీం మొత్తాన్ని కూర్చోబెట్టి తను ఏం ప్లాన్ వేసుకున్నాడో మొత్తం అందరితో చెప్తాడు. వాళ్ళు ఎలా వెళ్ళాలో, ఎలా తన్ని ఫాలో అవ్వాలో అన్ని మొత్తం వాళ్ళ టీంతో చెప్తాడు. నానికి చెప్పిన స్పాట్లో నాని నిల్చొని వారు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే నానిని దూరం నుంచి చూస్తూ వాళ్ళ టీం కూడా వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. వాళ్ళు నాని దగ్గరికి వచ్చి నానికి మాస్క్ వేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. వాళ్ళు తీసుకువెళ్తున్న సమయంలో నాని టీం వాళ్ళని ట్రేస్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో నాని ఎక్కడున్నాడో వాళ్ళ టీంకి తెలియకుండా పోతుంది. దాంతో మృదుల చాలా కంగారు పడి నానిని ఎలా అన్నా సరే కనిపెట్టాలని అనుకుంటుంది. మరొక వైపు నానిని వాళ్ళు లోపలికి తీసుకువెళ్ళి నానితో పాటు వచ్చిన కొత్త మెంబర్స్ కి ఒక యూనిఫామ్ ఇచ్చి వారందరినీ ఆ యూనిఫామ్ ని వేసుకోమని చెప్పి అక్కడ నుంచి రిమైనింగ్ టీమ్మేట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ డార్క్ వెబ్లో ఉండే వెబ్సైట్కి హెడ్ అయిన ఒక పర్సన్ వచ్చి వీళ్ళందరికీ గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. అండ్ రిమైనింగ్ టీంలో ఉండే వాళ్ళందరికీ వీళ్ళ 5గురిని పరిచయం చేస్తారు. అయితే వీరు ఒక మనిషిని ఒక స్టేజ్ మీద 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి చాలా దారుణంగా హింసిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన నాని చాలా చలించిపోతాడు. వెంటనే వీళ్ళంతా పార్టీ చేసుకుంటున్న సమయంలో ఆ ఇంట్లో అండర్ గ్రౌండ్లో ఏముందో తెలుసుకుందామని అండర్ గ్రౌండ్లోకి వెళ్తాడు. అయితే ఆ ఇంట్లో చాలా మంది అమాయకులు బంధించబడి ఉంటారు. వీళ్ళని ఒక్కొక్కరుగా తీసుకువెళ్ళి వాళ్ళు చాలా కిరాతకంగా చంపుతూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ జీవితం మీద వాళ్ళంతా హోప్లెస్గా ఉన్నా సరే ఒక ఆమె నాని దగ్గరికి వచ్చి మీరు నన్ను ఏమీ చేయలేరు, పోలీసు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు అని అంటుంది. దానికి నాని చాలా బాధపడుతూ ఖచ్చితంగా ఆమె కోసమైనా సరే వీళ్ళందరినీ కాపాడాలని అనుకుంటాడు. నాని వాళ్ళని డైవర్ట్ చేయడానికి అక్కడుండే గ్యాస్ సిలిండర్ని బ్లాస్ట్ చేస్తాడు. అయితే వెంటనే ఆ టీం లీడర్కి డౌట్ వచ్చేస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళలోనే ఎవరో పోలీసు ఉన్నారని అనుకుంటాడు. వెంటనే ఈ కొత్తగా వచ్చిన పీపుల్ని స్టేజ్ మీదకి ఎక్కించి మీరంతా ఒకరినొకరు చంపుకొని లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళని మాత్రమే ఈ టీంలో ఉంచుకుంటా అని అంటాడు. దాంతో వాళ్ళ 5గురు కొట్టుకొని అందరూ చనిపోగా లాస్ట్కి నాని ఇంకో అమ్మాయి మిగులుతుంది. వీళ్ళిద్దరూ ఫైట్ చేయగా నాని ఆ అమ్మాయిని చంపేస్తాడు. దాంతో ఆ టీమ్మేట్స్ అందరికీ నాని మీద డౌట్ పోతుంది. కానీ వాళ్ళంతా కలిపి ఒక లైన్ని క్రాస్ చేద్దామని చెప్పి 4 నెలలుండే చిన్న పాపని చంపేద్దామని అనుకుంటారు. ఆ పాప తల మీద కత్తి పెట్టిన సమయంలో నాని వెంటనే రియాక్ట్ అయ్యి ఆ కత్తి ఎవరైతే పెడతారో ఆ పర్సన్ని వెంటనే చంపేస్తాడు. దాంతో వాళ్ళందరికీ నానియే పోలీస్ అనే విషయం అర్థమవుతుంది. వెంటనే లోపల ఉండే బానిసలందరినీ బయటకు తీసుకొని వచ్చి నాని ఈ పాపతో పాటు వాళ్ళందరినీ రక్షించడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వీళ్ళంతా అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో ఏకంగా అక్కడ ఉండే 150 మంది
సైకోస్ వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా చంపుతూ నాని వీళ్ళని బయటికి తీసుకుని వస్తాడు. అయితే లాస్ట్కి నాని కూడా చనిపోయే సమయంలో సడన్గా అక్కడికి హీరో అడ్వైజర్స్ ఎంట్రీ ఇస్తాడు. వెంటనే ఇద్దరు కలిపి వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు. అయితే ఈ బానిసలు మాత్రం బయటికి వచ్చి తప్పించుకుంటారు. అయితే ఈ ఫైట్లోనే నాని వాళ్ళకి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే ఈ వెబ్సైట్కి హెడ్ అయిన అతను వీళ్ళ దగ్గర నుంచి ఆ పార్ట్స్ అన్నిటినీ కలెక్ట్ చేస్తూ అవుట్ ఆఫ్లో ఉండే ఒక ఫార్మా కంపెనీకి సప్లై చేస్తున్నట్టు తెలుసుకుంటారు. అలా వాళ్ళు ఎందుకు సప్లై చేస్తారంటే వాళ్ళు భయపడుతూ చనిపోతున్న మనుషుల నుంచి వచ్చిన ఎంజైమ్స్ నుంచి ఒక డ్రగ్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ డ్రగ్కి అవుట్ ఆఫ్లో చాలా డిమాండ్ ఉంటుంది. దానికోసమే ఇలా మనుషుల్ని చంపుతూ ఉంటారు. కానీ వెబ్సైట్ రన్ చేస్తున్న ఓనర్ మాత్రం సైకోస్ని ఎంట్రీ కోసం ఇలా చంపిస్తున్నట్లుగా ప్రొటెక్ట్ చేస్తాడు. అయితే అవుట్ ఆఫ్లో ఉండే ఆ ఫార్మా కంపెనీ యొక్క యజమాని ఇండియాలోనే ఉంటున్నట్లు, అది కూడా తను ఉంటున్న జైల్లోనే ఉంటున్నట్టు తను తెలుసుకొని తను ఇప్పుడు అదే జైల్లో ఉన్నాడని తను జైల్లో ఎవరైతే క్వశ్చన్ అడిగారో అతనితో చెప్తారు. అతను ఎవరో కాదు, ఆ ఫార్మా కంపెనీ హెడ్ మాత్రమే నానికి క్వశ్చన్ చేస్తాడు. అయితే నాని వెంటనే ఆ విషయాన్ని అతనితో చెప్పి అతన్ని వెంటనే చంపేస్తాడు. అయితే ఈ సైకోస్ని పట్టుకోవడానికి ఏసీపీ ధన్య అనే ఒక లేడీ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దొరికి వాళ్ళ చేతుల్లో చనిపోయింది. అయితే ఆమెనే ఈ ఆపరేషన్ మొత్తం చేసిందని బయటికి క్రియేట్ చేసి నానికి ఏం తెలియదని చెప్పి నాని ఈ హెచ్ ఆపరేషన్లో భాగమేనని చెప్పి బయటికి తన్ని రిలీజ్ చేస్తారు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. నాని అనుకున్నట్లుగానే ఆ పాపని వాళ్ళ అమ్మ దగ్గరికి చేరుస్తాడు. దాంతో నాని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.